ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది. ప్రజెంట్గా వచ్చేసి ఇప్పుడే డెలివరీ అయింది. డెలివరీ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇంకా మాయ కూడా పడలేదు. మాయ పడడానికి కూడా రెడీగా ఉంది. జారింది బాగానే. ఆవు దగ్గర మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకి ఈజీగా పూటకు ఒక 7 నుంచి 8 లీటర్ల మధ్యలో వెళ్ళొచ్చు. ఆవు కూడా మంచి సైజులో ఉంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. ఆవు తినడం తాగడం కూడా బాగుంది. మనకు ఈ సెకండ్ లాక్టేషన్ ఉంటుంది కాబట్టి ఆవు కూడా మనకు లేత తరపే. ప్రజెంట్గా వచ్చేసి 6 పళ్ళతో అవుతుంది. పాలనరాలు పొదుగు దగ్గర పాలనరాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. పొదుగు కూడా మనకి ఇంత వచ్చింది డెలివరీ అయ్యేసరికి. లేగదూడ వచ్చేసి ఆల్ లేగదూడ కూడా మస్తు యాక్టివ్గా ఉంది. ఈ ఆవు వచ్చేసి కంప్లీట్ రెడ్ కలర్లో ఉండి అక్కడక్కడ వైట్ ప్యాచెస్తో ఉన్న జెర్సీ క్రాస్ ఇది. ప్రజెంట్ వచ్చేసి డెలివరీ కాలేదు. డెలివరీ కానికి రెడీగా ఉంది. పొదుగు కూడా బాగానే ఉంది. మనకు ఒక 1 వీక్ టైం ఉంటుంది డెలివరీ అవ్వడానికి. మనకు ఇది డెలివరీ అయితే కనుక ఈజీగా మనకు పూటకు ఒక 6 లీటర్ల వరకు ఈజీ వెళ్ళగలుగుతాయి. ఆవు సన్లు కూడా 4 పర్ఫెక్ట్ ఉన్నాయి. ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. పొదుగు కూడా ఇంత ఉంది కాబట్టి మనకు 1 వీక్ పట్టిన ఆవు కూడా మనకు మంచిగా సెట్ అవుతుంది. తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది. ప్రజెంట్గా వచ్చేసి 6 పళ్ళతో ఉంది ఆవు అయితే. మంచి తరపు ఎవరికైనా కావాలంటే కనుక చూడండి, మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఈ ఆవు రెడ్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న జెర్సీ క్రాస్ ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు. డెలివరీ కానికి రెడీగా ఉంది. ముడత కూడా బాగుంది ఆవు దగ్గర. డెలివరీ అవ్వడానికి ఒక 1 వీక్ టైం పట్టినా కానీ ఈ ముడత అంతా కూడా టైట్గా వచ్చేస్తుంది మనకు. ఆవుకున్న సైజు ప్రకారం ఆవు డెలివరీ అయితే మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకు దాదాపు పూటకు ఒక 8 లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతాయి. ఆవు బ్రీడ్ కూడా మంచిగా ఉంది కాబట్టి, లేత తరపు కాబట్టి మనకు ఆవు కూడా 4 ఈతల ముందల పనికొస్తుంది కాబట్టి ఆవు అయితే మంచి ఆవు. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు ఏం లేవు ఆవు దగ్గర అయితే. ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది. ప్రజెంట్ వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు. డెలివరీ కానీ ఒక 1 వీక్ టైం ఉంటుంది. 1 వీక్ లోపల డెలివరీ అవుతుంది. ఆవు దగ్గర మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకు దాదాపు పూటకు ఒక 8 లీటర్ల వరకు వెళ్ళొచ్చు. ఆవు కూడా మంచి సైజులోనే ఉంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎట్లాంటి ప్రాబ్లం లేదు సన్ల దగ్గర. ఆవు తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా తినడం తాగడం కూడా బాగుంది ఆవు దగ్గర. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది. ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు. ఈ తరపు వచ్చేసి ప్రజెంట్గా 4 పళ్ళతో ఉంది. తరపు మంచి సైజులో ఉంది. ఈసారి డెలివరీ అయితే కనుక ఫస్ట్ లాక్టేషన్ ఆర్ సెకండ్ లాక్టేషన్ ఉంటుంది. ఆవు కూడా మస్తు తరపు కాబట్టి ఫుల్ యాక్టివ్గా ఉంది. మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక డెలివరీ తర్వాత పూటకు ఒక 5 నుంచి 6 లీటర్లు ఈతకి ఇవ్వచ్చు. మనకు ముందు మనకు ఆవు తయారవుతుంది కాబట్టి 4 ఈతలకు కూడా పనికొస్తుంది ఆవు. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఆవు అయితే. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు అయితే ఏం లేవు ఆవు దగ్గర. ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఉంటుంది ఇది. ప్రజెంట్ వచ్చేసి డెలివరీ కాలేదు. ఇంకా డెలివరీ కావడానికి రెడీగా ఉంది. ఇది ఒక 1 వీక్ వరకు టైం ఉంటుంది. 1 వీక్ లోపల పొదుగంతా కూడా నిండి వచ్చేస్తుంది బాగా. మనకు డెలివరీ తర్వాత ఆవు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే ఈజీగా మనకు ఒక పూటకు 6 లీటర్ల వరకు వెళ్ళొచ్చు. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా.
ఆవు తన్నడం పడవడం అన్నట్టు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఆవు కూడా బాగుంది. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఈ ఆవు వచ్చేసి బ్రౌన్ అండ్ వైట్ ప్యాచెస్ ఉన్న హెచ్ఎఫ్ఆర్ జెర్సీ క్రాస్ ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి ఇది డెలివరీ కాలేదు. డెలివరీ కానికే ఒక 1 వీక్ టైం ఉంటుంది. 1 వీక్ లోపల పొద్దు కూడా మనకు నిండు వచ్చేస్తుంది. ఆవు కూడా మనకు మీడియం సైజులో ఉంది. డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకు దాదాపు పూటకు ఒక 5 నుంచి 6 లీటర్లు వెళ్ళగలుగుతాయి. ఆవు తినడం తాగడం కూడా బాగుంది. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్ ఈరోజే డెలివరీ అయింది. మాయి కూడా క్లియర్గా పడిపోయింది, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. ఆవు కూడా మంచి సైజులో ఉంది. మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకు దాదాపు పూటకు ఒక 7 లీటర్ల వరకు వెళ్ళొచ్చు ఆవు దగ్గర. ఆవు హెచ్ఎఫ్ బ్రీడ్ కాబట్టి 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. ఆవు తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది. ఆవు యాక్టివ్గా ఉంది. సెకండ్ లాక్టేషన్ తరపు కాబట్టి మనకు ముందర కూడా పనికొచ్చే ఆవు. ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూడండి. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఈ ఆవు వచ్చేసి జెర్సీలో రకం ఆవు ఇది. ప్రజెంట్గా వచ్చేసి 4 పళ్ళతో ఉన్న తరపు ఇది. ఇంకా డెలివరీ అయింది ఈరోజే. మావి కూడా క్లియర్గా పడిపోయింది. తరపు చూడ్డానికి కూడా మంచి సైజులో ఉంది. 4 పళ్ళతో ఉంది. 4 పళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకు దాదాపు పూటకు ఒక 5 నుంచి 6 లీటర్లు వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్ ఇంకా డెలివరీ అవ్వలేదు. కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉండి ఒక పొదుగు దగ్గర లైట్ రెడ్ కలర్తో ఉంది. డెలివరీ అవ్వడానికి దాదాపు ఒక 4-5 డేస్ పట్టవచ్చు. 4-5 డేస్ లోపల మనకు పొదుగు కూడా బాగా వచ్చేస్తుంది. ఈ ఆవు అయితే మనం ఒక సంతలో ఒక రైతు దగ్గర అయితే కొన్నాం, డైరెక్ట్ రైతు దగ్గర. మనకైతే ఆయన పూటకి దాదాపు 6 లీటర్ల మీద ఇచ్చింది. ఈత మనకు ఎక్కువనే 7 లీటర్ల దగ్గర వెళ్ళొచ్చు అని చెప్పిండు. ఆవు దగ్గర లైట్గా కొంచెం పొదుగు అయితే వాపుంది. 4 సన్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. ఆవు తన్నడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు అయితే ఏం లేవు. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఈ ఆవు వచ్చేసి కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉన్న ఆవు ఇది. ప్రజెంట్గా వచ్చేసి అయితే డెలివరీ కాలేదు. డెలివరీ కావడానికి ఒక 1 వీక్ నుంచి 10 డేస్ మధ్యలో ఉంటుంది. డెలివరీ అయితే కనుక మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే ఈజీగా పూటకు ఒక 5 నుంచి 6 లీటర్లు వెళ్ళగలుగుతాయి ఆవు దగ్గర. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఆవు దగ్గర ముడత అయితే చాలా ఉంది. ఈ ముడత అంతా మనకు ఒక 10 డేస్ లోపల క్లియర్గా వచ్చేస్తుంది. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఈ ఆవు వచ్చేసి ఇది కూడా జెర్సీలో రకం ఇది. ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ అయ్యి ఒక 2-3 రోజులు అవుతుంది. ఇప్పుడు పాలు వచ్చేసి అయితే దాదాపు పూటకు ఒక 4.5 నుంచి 5 లీటర్ల వరకు అయితే ఇస్తుంది. 4 పళ్ళతో ఉంది తరపు అయితే. ఆవు కూడా మంచి సైజులోనే ఉంది. ఫస్ట్ లాక్టేషన్ ఉంటుంది ఆవు అయితే ఇది. మనకు ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి 4 పళ్ళతో ఉంది తరపు కాబట్టి 4 ఈతలకు పనికొస్తుంది ముందల. ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూడండి. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. మన దగ్గర అయితే ఆవులు వారం పొద్దు ఆవులు అయితే అవైలబుల్లో ఉంటాయి. ఎవరికైనా కావాలనుకుంటే కనుక మన షెడ్ అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం సర్దానగర్ సంతకి కిలోమీటర్ దూరంలో నా షెడ్ ఉంటుంది. మన దగ్గర అయితే వారం పొద్దు ఆవులు అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో కనిపిస్తున్న అన్ని ఆవులు దాదాపు పూటకు ఒక 5 నుంచి 8 లీటర్ల మధ్యలో ఇచ్చే ఆవులు మాత్రమే ఉన్నాయి. పెద్ద ఆవులు కావాలి, పూటకు ఒక 7 నుంచి 10 లీటర్ల మధ్యలో ఇచ్చే ఆవులు కావాలి అనుకుంటే కనుక మన దగ్గర సోమవారం రోజు అయితే ఇంకొక లోడ్ వస్తుంది. ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూడండి, దాంట్లో అయినా పర్లేదు.
మన దగ్గరికి దాదాపు ఫస్ట్ ఆర్ సెకండ్ లాక్టేషన్ ఆవులు మాత్రమే వస్తుంటాయి దాదాపు. మీకు వీక్లీ ఆవుల గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల వారం వచ్చే అప్డేట్స్ ఎప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.